క్రైస్తల స్తుతితో కూడిన ప్రార్థన 4వ భాగం స్తోత్ర వాక్యాలు. యేసయ్య చాలా సందర్భాలలో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి విశ్వాసంతో అద్భుతాలు చేశారు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను. ప్రతిరోజు మనము ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం. మీరు పలికే ప్రతి చిన్న వాక్యం కూడా దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని, మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధమైన ఆత్మను మాకు ఇచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం. మరణాన్ని జయించిన దేవా, మీకే స్తోత్రం. మరణపు ముళ్ళు విరిచిన దేవా, మీకే స్తోత్రం. మరణాన్ని ఓడించిన ప్రభువా, మీకే స్తోత్రం. పరలోకాన్ని మాకిచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం. పునరుద్ధానుడా, మీకే స్తోత్రం. మీ శిలువ మరణం ద్వారా మా పాప శిక్షకు పరిష్కారం చూపిన ప్రభువా, మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. ప్రభువైన యేసు, మీకే స్తోత్రం. జయ జీవితం ఇచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం. మరణాన్ని దాటిన దేవా, మీకే స్తోత్రం. నీతిమంతుడు అయిన దేవా, మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో మరణాన్ని ఓడించిన ప్రభువా, మీకే స్తోత్రం. పునరుద్ధానము జీవము అయి ఉన్న తండ్రి, మీకే స్తోత్రం. మరణాన్ని జయించిన ప్రభువా, మీకే స్తోత్రం. మరణంలో నుంచి నిత్య జీవములోనికి దాటించిన ప్రభువా, మీకే స్తోత్రం. మీ పరిచర్యలను చేస్తూ మీ సేవలో ఉన్న మీరు కట్టిన సంఘమును మీ వాక్యం చేత పోషిస్తూ మా దేశంలో, మా రాష్ట్రాలలో ఉన్న ప్రతి దైవజనులకు మీ కాపుదలను, మీరిచ్చే భద్రతను కోరుకుంటూ వారికి క్షేమమును భద్రతను ఇచ్చే దేవా, మీకే స్తోత్రం. మా దేశంలో, మా రాష్ట్రాలలో ఉన్న దైవజనుల భద్రత కొరకు ప్రార్థించే ప్రార్థనాత్మను మా దేశంలో మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ఉంచిన తండ్రి, మీకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.